పోయిన వారం గతించిన కాలంలో ఆహాబు యెజబేలు గురించి మనం ధ్యానం చేశాం. గుర్తుందా? ఆహాబు యెజబేలు. యెజబేలు ఎలాంటిది, ఆహాబు ఎలాంటి వాళ్ళు అన్న విషయం ధ్యానం చేశాం. ఈ ఆహాబు యెజబేలు, ఆహాబు యొక్క కొడుకైనటువంటి అహజ్యాను లేదా యెహోరామును, వీళ్ళందరినీ యెహూ అనే వ్యక్తి చంపేశాడు. గుర్తుందా? ఇతను ఆహాబు యెజబేలు, యెహోరాము, అహజ్యా, వీళ్ళిద్దరూ వీళ్ళ కొడుకులు. ఓకే, వీళ్ళందరినీ యెహూ అనే వ్యక్తి చంపేశాడు. గుర్తుందా? ఈ యెహూ అనే వ్యక్తి చంపేశాడు. మనం ధ్యానం చేసుకున్నాం. యెహూ కొడుకు యెహోయాహాజు. యోవాషు ఉంది కదా, యోవాషు అన్న యెహోయాషు అన్న ఒకటే, టెన్షన్ పడకండి. యెహూ, యెహోయాహాజు, యెహోయాషు. అర్థవుతుందా? యెహోయాషు. ఈ ముగ్గురు గురించి మనం ధ్యానం చేశాం. ఈ యెహూ అనే వ్యక్తే యెజబేలును చంపించాడు. గుర్రం వచ్చి తన్నితే ఎవరిని? యెజబేలును. రక్తం కక్కుని చచ్చిపోయింది. కుక్కలు వచ్చి యెజబేలు తింటాయి. ఇదంతా మనం ధ్యానం చేశాం. గుర్తుందా? యెహూ. ఆ యెహూనే ఈ యెహూ. ఈ యెహూ కాలం మారిన తర్వాత యెరోబాము అనుసరించినట్టు అనుసరించి పాపం చేశాడు. ఈ యెహూ చనిపోయాడు. యెహూ కొడుకైన యెహోయాహాజు రాజయ్యాడు. ఈ యెహోయాహాజు రాజైనప్పుడే సిరియనులు బెన్హాదో వచ్చి మొత్తం దేశాన్ని అంతటినీ దుల్ల కొట్టిన ధూళి వలె చేశాడు. ఇలా పిల్లర్ నిలబెట్టారని చెప్పా. గుర్తుందా? ఇలా పిల్లర్ నిలబెట్టారు. ఇది ఎవరి కాలం అంటే యెహోయాహాజు టైంలో సిరియనులు వచ్చి వాళ్ళు మొత్తం జయించేసి, ఎవరైనా సోషల్ మీడియాలో చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి, గతించిన కాలంలో వీడియోలు ఉంటాయి, అవి చూడండి. రైట్. సో అలా యెహోయాహాజు టైంలో బెన్హాదు రాజు వచ్చి మొత్తం దేశాన్ని అంతటినీ పాడు చేసి అందులో ఉన్నటువంటి బలవంతులందరినీ నాశనం చేసి బలవంతులందరినీ పట్టుకెళ్ళాడు. ఆ రాజ్యాన్ని అందరినీ నాశనం చేశాడు. అలా నాశనం చేసినప్పుడు వాళ్ళు ఆ రాజ్యంలో ఈ పిల్లర్ నిలబెట్టాడు, ఈ స్తూపాన్ని నిలబెట్టాడు అన్న విషయం పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. అటు తర్వాత యెహోయాహాజు తర్వాత యెహోయాషు వచ్చాడు. ఇతన్నే యోవాషు అంటారు. ఇంగ్లీష్ బైబిల్లో జోవాష్ అని ఉంటుంది, మన తెలుగు బైబిల్లో యెహోయాషు అని ఉంటుంది. కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో కూడా NIV, KJV వర్షన్ అని ఉంటాయి అన్నమాట. NKJV, కింగ్ జేమ్స్ వర్షన్ అని, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ అని, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ అని, అమెరికన్ వర్షన్ అని చాలా వర్షన్స్ ఉంటాయి బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్స్లో. ఆ ఇంగ్లీష్ బైబిల్స్లో కొన్ని వర్షన్స్లో జోవాష్ అని పేరు రాయబడింది, యెహోయాషు బదులు. అర్థవుతుందా? సో విషయం ఏంటంటే ఇలా యెహూ తర్వాత యెహోయాహాజు. ఈ యెహోయాహాజు టైంలోనే రాజ్యమంతా ముక్కలైపోయింది, లేదా రాజ్యమంతా సిరియను రాజు వచ్చేసి మొత్తం లాక్కెళ్ళిపోయిన తర్వాత దుమ్ము కొట్టిన దూల వలె అతని రాజ్యం అయిపోయింది. అప్పుడు రాజ్యం అయిపోయినప్పుడు ఇలా పిల్లర్ నిలబెట్టాడు, చెప్పాను ఈ విషయం. తర్వాత యెహోయాహాజు కొడుకు యెహోయాహాషు కూడా, అప్పుడు యెహోయాషు ఎలీషా ప్రవక్తగా ఉన్నప్పుడు, ఎలీషా రోగర్సుడై పడి ఉన్నప్పుడు ఎలీషా దగ్గరికి వెళ్తాడు. ఎవరు? యెహోయాషు వెళ్ళి, అయ్యో యజమానుడు, గుర్రములకు రథములకు అధిపతి అయినటువంటి ప్రవక్తను పొగుడుతాడు లేదా మెచ్చుకుంటాడు. ఎవరు? యెహోయాషు. పొగిడినప్పుడు అప్పుడు ఎలీషా ప్రవక్త ఏం చెప్తాడంటే, తన ఇంటి గది తలుపులు తెరిచి నాయనా బాణం వెయ్యి అని చెప్తాడు. ఇదో చూడండి, ఈ విషయం మనం ధ్యానం చేసాం. గుర్తుందా? బాణం ఉందా? కనిపించానా? అప్పుడు ఎలీషా ప్రవక్త యెహోయాహాజు చెయ్యి మీద చెయ్యి వేసి బాణం విడుచు అంటాడు. అప్పుడు మనోడు ఎన్నిసార్లు బాణం వేస్తాడు? ముమ్మారు, అంటే 3 సార్లు బాణం వేస్తాడు. అంటే సిరియను నీ మీదకి వచ్చినప్పుడు 3 సార్లు మాత్రమే జయిస్తావు, నువ్వెందుకు ఎక్కువ సార్లు వదలలేదని అరుస్తాడు లేదా బాధపడతాడు. ఎవరు? ఎలీషా. ఇలా జరిగిన తర్వాత ఇదే యెహోయాషు చనిపోతాడు. చనిపోయిన తర్వాత అతని కొడుకైన యెరోబాము 2 రాజు అవుతాడు. ఎవరు? యెరోబాము 2. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మ్యాప్ చూడండి. చూసారా? ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏంటంటే, ఇతని గురించి చెప్పా, యెహూ గురించి చెప్పా, యెహోయాజు గురించి చెప్పా, యెహోయాషు లేదా యోవాషు, వీళ్ళ ముగ్గురు గురించి మనం ధ్యానం చేశాం. యెహోయాషు కొడుకు యెరోబాము 2. యెరోబాము 2 అని ఎందుకన్నా తెలుసా? పైన ఇంకొక యెరోబాము ఉన్నాడు. కొంతమంది కొత్తగా చూస్తున్నారు పాపం. పైన ఇంకొక యెరోబాము ఉన్నాడు. ఇదొకటి కనిపించాడా? రెహబాము, యెరోబాము. ఇక్కడ యెరోబాము ఉన్నాడు. ఇతను యెరోబాము 1. ఇక్కడున్న వ్యక్తి ఎవరు? యెరోబాము 2. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న రావచ్చు, యెరోబాము 1 ఉన్నాడు కదా, యెరోబాము 1 కడుపును పుట్టినటువంటి కొడుకైనటువంటి యెరోబాము 2 కాదు. ఆ పాయింట్ మీకు అర్థమవుతుందా? మీకు అర్థం చెప్తా. ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు అనుకో, వాళ్ళకి ఏదో రోజు సంజీవ్ తేజ 2, సంజీవ్ తేజ 3 పెట్టచ్చు. కానీ యెరోబాము 2 అనే వ్యక్తి నా వంశానికి చెందిన వాడు కాదు, అసలు నా వంశానికి చెందిన వాడు కాదు. అయినప్పటికీ యెరోబాము అని పేరు పెట్టారు. ఎందుకు పెట్టారు? అర్థమైందా? అర్థం కాలేదా? ఏం అర్థం కాలేదురా స్వామి, అదేంది 2 చేపలు 5 రొట్టెలు గిట్టాడి చెప్పు, మాకు అర్థమవుతాయి అంటారా? అర్థం కాలేదా? అర్థం చెప్తా. యెరోబాము మొదట ఉన్నాడు, యెరోబాము రాజు. ఆ రాజు వంశంలో పుట్టిన బిడ్డలు పెట్టుకుంటారు ఏమని? ఫర్ ఎగ్జాంపుల్ రవెన్ ఉన్నాడు అనుకో, రవెన్న కొడుకు పేరు ఏం పేరు?
తనుషున్నాడు. తనుషుకు ఒక కొడుకు పుట్టినాడు అనుకో, అరే మా నాన్న పేరు రవి, మా నాన్నకు పేరు గుర్తుగా రవి 2 అని పెట్టుకున్నాడు అనుకో. ఎవరు? తనుషు. దానికి ఒక అర్థం ఉంది. సమయలు వాళ్ళ కొడుకు పెట్టుకున్నాడు అనుకో, రవి 2 అని. అర్థం ఉందా? ఒకవేళ పెట్టుకున్నాడు అనుకో, ఏంది దాని అర్థం? అభిమానమై ఉంటుంది. కొంతమంది సినిమా హీరోల పేర్లు, రాజకీయ నాయకుల పేర్లు పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి? అభిమానంతో పెట్టుకుంటారు. అర్థమైందా? ఇప్పుడు మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, యెరోబాము 2 అనే పేరు తన వంశంలో తన పితరుడు కాకపోయినా యెరోబాము 2 అనే పేరు ఎందుకు పెట్టుకున్నాడంటే అభిమానం. ఎవరు అభిమానం? యెరోబాము 1 అంటే. ఎందుకంత అభిమానం? సరే, ఇప్పుడు మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం, ఓకేనా? ఇప్పుడు యెరోబాము 2 గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. చాలా 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 జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం నుంచి. యూదారాజును యోవాషు కుమారుడైన అమజ్జా ఏలుబడిలో, తలపెగతండి, యూదారాజైన యోవాషు అని ఉంది కదా, ఇతడు మీ ఇక్కడ చూసిన యోవాషు కాదు. అర్థమవుతుందా? యూదారాజు సంబంధించిన యోవాషు, ఓకేనా? యూదారాజు యోవాషు. మీరు కన్ఫ్యూజ్ కాకండి, నాకు అందుకని భయం వేస్తుంది రాజు చెప్తే ఎలా చెప్పాలో మీకు అని. కన్ఫ్యూజ్ కాకండి. యూదారాజు అనేది కింద రాజ్యం, ఇశ్రాయేల్ అనేది పై రాజ్యం. ఇప్పుడు మనం పైనున్న రాజ్యంలో ఉన్నటువంటి యెరోబాము 2 గురించి ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ రాజు ఏం చెప్తున్నాడంటే, తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దక్షిణ రాజ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. అర్థమవుతుందా? అలాగే యూదా రాజ్యంలో యోవాషు కుమారుడైన అమజ్జా ఏలుబడిలో, అంటే అమజ్జా అనే రాజు కింద ఉన్నాడు, పైన యెరోబాము 2 రాజయ్యాడు అని రాస్తున్నాడు గ్రంథకర్త. కొంతమందికి అర్థమైంది, కొంతమంది అర్థం కాల. అర్థమైన వాళ్ళు ధనులు, అర్థం కాకపోతే టెన్షన్ పడకండి. కానీ ప్రాముఖ్యమైనది అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి, ఓకేనా? కానీ అర్థమయ్యే పండితులు ఉంటారు కాబట్టి చెప్తున్న వాళ్ళ కోసం. 23వ వచనం. యూదా రాజైన యోవాషు కుమారుడైన అమజ్జా ఏలుబడిలో 15వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన యెహోయాహాషు కొడుకు యెహోయాహాషు కుమారుడు యెరోబాము సోమ్రేనులో ఏలనారంభించి 41 సంవత్సరములు ఏలెను. తలపైకి చెప్తా. ఇప్పుడు మనం చదువుతున్నామే, యెహోయాహాషు కుమారుడైన యెరోబాము సోమ్రేనులో ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 41 సంవత్సరాలు పరిపాలించను. ఉందా లేదా? ఇప్పుడు చాలా చదువుతారండి. 41 సంవత్సరాలు యెరోబాము 2 పరిపాలిస్తే ఎన్ని వచనాలు ఉన్నాయి తెలుసా? బైబిల్లో 6 వచనాలు ఉన్నాయి. యెరోబాము 2 ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 41 సంవత్సరాలు. జస్ట్ ఇమాజిన్. సౌలు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40. దావీదు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40. సొలొమోను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40. ఆసా ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 41. అర్థమైందా? అంటే సౌలు, దావీదు, సొలొమోను ఈ రాజులు పరిపాలించిన పరిపాలన కంటే 1 సంవత్సరం ఎక్కువే పరిపాలించాడు. ఎవరు? యెరోబాము 2. ఈ యెరోబాము 2 41 సంవత్సరాలు పరిపాలించింటే ఇతని గురించి ఇంకెంత ఎక్కువ రాయాలా వద్దా? మీకు అర్థం చెప్తా. సౌలు చరిత్ర, దావీదు చరిత్ర, సొలొమోను చరిత్ర 40 సంవత్సరాలు పరిపాలించారు కదా. ఎవరి గురించి ఎక్కువ చరిత్ర రాయించాడు దేవుడు? దావీదు గురించి ఎక్కువ చరిత్ర ఉంది, ఎక్కువ అధ్యాయాలు ఉన్నాయి. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు మొత్తం దావీదు చరిత్రే. ఇంకా 1వ సమూయేలు గ్రంథం కూడా ఇంకా ఉంటది. ఎవరిది? దావీదు చరిత్ర. కీర్తన గ్రంథంలో కూడా దావీదు చరిత్ర ఉంటది. అంటే దావీదు పరిపాలించిన 40 సంవత్సరాలే, కానీ దావీదు గురించి దేవుడు ఎక్కువ చెప్పడానికి ఇష్టపడ్డాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ బిడ్డలు నానా మన మామ గురించి చెప్పు, అత్త గురించి చెప్పు, అక్క గురించి చెప్పు, పిన్ని గురించి చెప్పు అని మిమ్మల్ని అడిగారనుకో, మీరు మీ బంధువుల్లో ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి ఎక్కువ చెప్పడానికి ఇష్టపడతారు. మంచోడు నాయన, మంచి పుణ్యాత్ముడు, ఎవరైతే నేముంది అని అంటారు. పనికి మాలోడు నీచుడు అనుకో, ఎందుకులే వదిలే వాడి గురించి, ఇప్పుడు ఎందుకు దాని గురించి వాడి గురించి చెప్పు అంటారా? పనికి మాలోడు నీచుడు గురించి ఇంట్లో మాట్లాడుకోవడం కూడా ఇష్టపడరు. పడరు. అనుకుందాం మీ కొడుకు ఇంటికి వచ్చి ఎవరి గురించి అడిగారు? పలాని వ్యభిచారి గురించో పలాని ఇంకొకరు గురించి అడిగారు. చెప్తారా మీరు? ఏం లేదు నాయన, ఆమె వ్యభిచారంలోకి ఎలా వచ్చిందంటే, ఎలా వెళ్ళిందంటే అని క్షుణ్ణంగా చెప్తారా? ఎందుకురా నీకు అంటారు. అంతేనే కదా. నా పాయింట్ ఏంటంటే, రాజుల చరిత్ర దేవుడు చెప్తున్నప్పుడు దావీదు గురించి ఎక్కువ చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, దావీదు నా హృదయానుసారుడు, ఇలా బతకండి అని ఎక్కువ రాయించాడు. యెరోబాము 2 గురించి 41 సంవత్సరాలు పరిపాలించే కేవలం 6 వచనాలు ఉన్నాయి. ఎందుకు? మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా యేసయ్యా యెరోబాము 2 గురించి చెప్పన్నావు అనుకో, ఎందుకు పనికి మాలాడు వాడి గురించి ఎందుకు చెప్పు అని అంటాడు. నా పాయింట్ ఏంటంటే, ఒకవేళ దేవుడు సంజు తేజ గురించి మీ గురించి చెప్పాలంటే, ఎందుకు వాడి గురించి సంజు తేజ గురించి వదిలే వాడు అంటాడా? చెప్తాడా? మన సాక్ష్యం ఎలా ఉంటుంది? కేవలం యెరోబాము గురించి 6 వచనాలు ఉన్నాయండి. 41 సంవత్సరాలు పరిపాలిస్తే ఎందుకు?
విచిత్రం ఏంటంటే ఇదే యెరోబాము 2 అనే పేరు ఎందుకు పెట్టారు, ఏం జరిగింది అన్న విషయాలు ఇప్పుడు మనం జ్ఞానం చెబుతాం. ఇప్పుడు చాలా చదువుతండి. ఎన్ని వచనాలు ఉన్నాయి? 6 వచనాలు అని మీరు అనుకుంటారు. వాస్తవానికి యెరోబాము 2 రాజుగా ఉన్నప్పుడు 24 అధ్యాయాలు ఉన్నాయి. 24 అధ్యాయాలు ఎక్కడున్నాయి? దినవృత్తాంతాల గ్రంథంలో కాదు. ఇప్పుడు నేను అసలైన చరిత్రకి వెళ్తా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే 24 అధ్యాయాలు ధ్యానం చేసామనుకో ఎన్ని వారాలు పడుతుంది? ఇప్పుడు నేను అందులో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన వచనాలు మాత్రం చూపించడానికి ప్రయత్నం చేస్తా. ఓకే, ఇప్పుడు యెరోబాము 2 41 సంవత్సరాలు పరిపాలించాడు. ఎలా పరిపాలించాడు, ఏం చేశాడు, దానికి ముందు ఏం జరిగిందో మీకు అవగాహన ఉండాలి. ఏంటి అవగాహన అంటే, రాజ్యం సిరియనులు వచ్చి బెన్హాదు వచ్చి దుమ్ము కొట్టిన దూల వలె చేసి పారేశాడు. అంటే రాజ్యం మొత్తం లాక్కెళ్ళిపోయాడు. మీకు అర్థం చెప్తా. మా నాన్నగారి పేరు యెహోయాషు, నా పేరు యెరోబాము 2. మా నాన్నగారు రాజుగా ఉన్నప్పుడు సిరియా అనే రాజు వచ్చి మా నాన్నగారు రాజ్యాన్ని పరిపాలిస్తున్న టైంలో మా నాన్నగారి ఆస్తిని, రాజ్యాన్ని లాక్కెళ్ళిపోయాడు. మా నాన్నగారి టైంలో బలవంతులు ఉన్నటువంటి రాజ్యంలో చాలా మంది బలవంతులు పట్టుకెళ్ళిపోయాడు. ఎవరు? సిరియా రాజు. ఎవరి టైంలో? మా నాన్నగారి టైంలో. మా నాన్నగారి పేరు ఏం పేరు? యెహోయాషు. ఇప్పుడు నేను కొడుకుగా రాజైన తర్వాత దావీదు, సొలొమోను, సౌలు కాలంలో ఎక్కువ రాజ్యం ఉన్నది, పెద్ద రాజ్యం. ఆ రాజ్యం కాలాలు మారుతున్న కొద్దీ కొడుకులు ఏం చేశారంటే ఆస్తినంతా శత్రువుల చేతికి అప్పగించేశారు. మీకు అర్థం చెప్తా. మా నాన్న నాకు 100 కోట్లు ఇచ్చాడు అనుకో. ఎన్ని కోట్లు? యేసుకునే కోట్లు కాదు, డబ్బులు, 100 కోట్లు ఇచ్చాడు అనుకో. 100 కోట్లు తాగి వ్యభిచారం చేసి పేకాట, ఏ పేకాట తెల్లో, ఇస్పెటాకులు, పేకాటలాడి, జూదమాడి, త్రాగుడు, వ్యభిచారం, మోసం అన్నీ చేసి 100 కోట్లు 10 లక్షలు నిలబెట్టా. ఎన్ని? నా కొడుకు 10 లక్షలు ఇచ్చా. ఏంటిది? ఆస్తి. నా కొడుకు ఎంత ఇచ్చా? 10 లక్షలు ఇచ్చా. అర్థమైందా? ఇప్పుడు మా కొడుకు 10 లక్షలు పెట్టుకొని ఏం తండ్రి రాను ఎట్టా ఉంటారనా ఏమని అర్థం చెప్పేది అంటే, నేను మాట్లాడే పాయింట్ ఏంటంటే, దావీదు, సొలొమోను కాలంలో రాజ్యం చాలా పెద్దది. కాలం మారుతున్న కొద్దీ యెహోయాహాషు అనే రాజు వచ్చినప్పుడు సిరియనులు వచ్చి మొత్తం పట్టుకెళ్ళిపోయారు. మొత్తం అనకపోయినా చాలా భాగం వరకు పట్టుకెళ్ళిపోయారు. ఎవరి టైంలో? యెహోయాహాషు టైంలో. అయితే యెరోబాము 2 రాజు అయితేనే తన తండ్రి కాలంలో ఏదైతే పట్టుకెళ్ళిపోయారో తిరిగి మళ్ళా దానంతటినీ సమకూర్చాడు. ఎలా సమకూర్చాడు అర్థమవుతుందా? అర్థం కాలేదా? ఇప్పుడు మళ్ళా ఉదాహరణ చెప్తా. నాకు 100 కోట్లు ఉన్నాయి. 100 కోట్లు 90 కోట్ల 90 లక్షలు మొత్తం ఖర్చు పెట్టా. వ్యభిచారము, త్రాగుడు అన్ని వాడు చేసి. నా కొడుకు ఎంత ఇచ్చా? 10 లక్షలు. నా కొడుకు ఏం చేశాడంటే 10 లక్షలు పట్టుకొని తిరిగి దాన్ని 100 కోట్లు చేశాడు. అట్లా కష్టపడ్డాడు, అట్లా ప్రయాసపడ్డాడు తిరిగి. ఇప్పుడు ఎవరు గొప్పడు మా ఇద్దరిలో? యెరోబాము. ఎవరు గొప్పడు చెప్పండి? కొడుకు గొప్పడు. అర్థమవుతా? 10 లక్షలు చేశాడని అర్థమవుతా? అలాగే యెహోయాషు టైంలో రాజ్యం అంతా బలాఢ్యులందరూ వెళ్ళిపోతే యెరోబాము 2 ఏం చేశాడంటే తిరిగి మళ్ళా రాజ్యాన్ని అంతా సమకూర్చాడు లేదా? ఇప్పుడు మంచోడే కదా? ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మరి మంచోడైనప్పుడు ఇన్ని కష్టపడి యుద్ధాలు చేసినప్పుడు ఎందుకు యెరోబాము 2 గురించి రాయించలేదు? నా పాయింట్ అర్థం కాలేదా? ఈ పాయింట్ కాదు నేను చెప్పిన పాయింట్. అర్థమైందా? ఇప్పుడు యెరోబాము 2 గురించి ఇంత బాగా రాజ్యాల మీద యుద్ధాలు చేస్తే ఎందుకు యెరోబాము 2 గురించి రాయించలేదు? చదువుదాం కింద. ఇప్పటి నుంచి చదువుదాం. చూడండి 24 వచనం. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు 14 ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. తలపైకెత్తండి. 2 నిమిషాలు నేను మాట్లాడాలనుకుంటున్నా, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన విషయం. రాజుల చరిత్రలో మనం ఎవరైతే చూస్తున్నామో ఇతడు యెరోబాము 2 కదా, ఇక్కడ కనిపిస్తుంది సార్ యెరోబాము 1 కదా. ఈ యెరోబాము 1 చేసినట్లు నాదాబు, బయాషా, ఓమ్రి, ఏలా, జిమ్రి, తిబ్ని, ఆ తర్వాత ఆహాబు, యెజబేలు, అహజ్యా, యెహోరాము, యెహోయాహాజు, యోవాషు, యెరోబాము 2 వీళ్ళందరూ ఎవరిని ఫాలో అయ్యారంట? యెరోబాము 1 ఫాలో అయ్యారు. ఎందుకు ఫాలో అయ్యారు? యెరోబాము 1 ఫాలో అయ్యారంట. ఎందుకు ఫాలో అయ్యారంటే యెరోబాము 1 దూడలు పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, ఈ మాట చదువుతున్నప్పుడు నేను చాలా వేదన పడ్డా. ఎందుకు ఇంతమంది రాజులు యెరోబాము 1నే ఫాలో అవుతున్నారు? ఎందుకు ఇంతమంది రాజులు యెరోబామునే ఫాలో అవుతున్నారు? యెరోబాముకు రాజ్యం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఇశ్రాయేలు జాతిని ఏర్పరిచింది ఎవరు? దేవుడు. అసలు మోషే ధర్మశాస్త్రం ఏమైంది? రాజులనే వీరు ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఎలా రాజ్యాన్ని పరిపాలించాలి అన్న విషయాలన్నీ ఎక్కడుంటాయి?
ధర్మశాస్త్రంలో ఉంటాయి. ఎక్కడుంది ధర్మశాస్త్రం? ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండాలు రాయబడి ఉంటుంది. ఎలా బతకాలా, ఏం చేయాలన్న విషయం. ఎలా బతకాలి, ఏం చేయాలన్న విషయం, అక్కడ ఉన్న విషయాన్ని దాన్ని అనుసరించి బతక్కోకుండా వీళ్ళు ఇష్టానుసారంగా బతుకుతున్నారు. నిన్నటి దినాన న్యూస్లో ఒక సంఘటన చదివా. పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఒక ఏరియా ఉందట. కోల్కతా ఉంది కదా, కోల్కతాకు ఒక 70 కిలోమీటర్ల దూరంలో ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నాకు గుర్తులేదు, కానీ నిన్ననే ఒక 2 days బ్యాక్ ఉన్న న్యూస్ ఏంటంటే, ఆయన ఆ గ్రామానికి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు వాళ్ళందరూ తక్కువ కులస్తులు అన్నమాట, తక్కువ జాతి వాళ్ళు. వాళ్ళకున్న కాస్త కూస్త భూమిని పంట పెట్టుకొని జీవితం కొనసాగించేవాళ్ళు. అయితే ఆ గ్రామాలకు పెద్ద అయినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఆ పేదవారిని వాళ్ళు చెప్తున్నారండి న్యూస్లో, అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ తక్కువ కులస్తులు ఉన్నటువంటి వాళ్ళల్లో ఒకడున్నాడు. వాడేం చేశాడంటే, వాడిని కింద ఉన్నటువంటి రౌడీలను, గుమస్తాలను పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి లేడీస్ వాళ్ళకున్న ఆస్తులను, భూములను రాత్రికి రాత్రి పంట పొలాల్లో ఉప్పు నీళ్లు వదిలేసి పంట ఫలించుకోకుండా ఆ భూమిని వీడు లాక్కునేవాడంట. లాక్కొని డబ్బు కూడా ఇచ్చేవాడు కదంట. తిరగబడితే కొట్టేవాడంట. ఇంకోటి ఏంటంటే, ఆ గ్రామాల్లో ఎవరైనా అందమైన అమ్మాయి కనపడితే చాలు తీసుకెళ్లిపోయాడు అంట. ఈ డాగ్రాలు ఉన్నాయే, డాగ్రా మీటింగ్ ఉందని చెప్పేసి పిలుచుకెళ్తారంట. రాత్రిపూట పిలుచుకెళ్ళిపోయి పాడు చేస్తారంట. అటు సైడ్ ఎవరైనా భర్త గాని పురుషులు గాని ఎవరైనా వస్తే కొట్టేవాళ్ళంట. ఆశ్చర్యపోయింది దేశం అంతా. మీరు నమ్ముతారో నమ్మరో, దేశం గవర్నరు ఆశ్చర్యపోయాడు. ఇదేంటి మన దేశంలో జరుగుతుందా? అక్కడ పోలీసు గాని వ్యవస్థ గాని ఏమి పనిచేయదంట. మరి ఎవరు చెప్పినట్టుంటదంటే, వాడు కూడా ఉన్నాడు, పేరు గుర్తురాడు నాకు, వాడు చెప్పినట్టుంటదంట. ఏది? ఆ గ్రామాలన్నీ వాడు చెప్పినట్టుంటారంట. ఎవడైనా అమ్మాయి నచ్చితే చాలు, వాడి కింద మళ్ళీ 2 ఉంటారంట. వాళ్ళకి ఎవరైనా అమ్మాయి నచ్చితే చాలు, అందమైన అమ్మాయిలు కానీ, 18 ఏళ్ళు 12 ఏళ్ళు 13 ఏళ్ళ అమ్మాయిలు కానీ ఎవరైనా నచ్చితే చాలు, అంతే పాపం చేయడమే. డాగ్రాలో ఉందని మీటింగ్ పిలుచుకోవడం, పాపం చేయడం అంట. పురుషులు ఎవరైనా అటుపక్క వస్తే కొడతారంట. వాళ్ళ భూములను వీళ్ళు లాక్కొని తవ్వి అందులో చేపలు, రొయ్యలు పెంచుతారంట. పేదవాళ్ళ దగ్గర ఎండుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతామంటే ధైర్యం సరిపోదంట. పోలీసులు వీళ్ళ మాట వింటారంట. అసలు అక్కడ రాజ్యాంగం ఏదైతే మనకు కల్పించిందో అవి నెరవేర్చబడ్డటంలా. ఎక్కడ? భారతదేశంలోనే. ఎక్కడ? ఆ ప్రాంతంలోనే. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎలా బ్రతకాలి? దేశానికంటూ ఒక రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగానుసారంగా బ్రతకాలి. కానీ ఇక్కడ ఎవరు పరిహరిస్తున్నారు? ఎవడైతే రౌడీజం చేస్తున్నాడో వాడు బతికిస్తున్నాడు. నేను ఎందుకు విషయం చెప్పానంటే, ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. మీరు పాకిస్తాన్కి వెళ్ళారనుకో ఒక రాజ్యాంగం ఉంటుంది, భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, సౌదీ అరేబియాకి వెళ్ళారనుకో ఒక రాజ్యాంగం ఉంటుంది, అమెరికాకి వెళ్ళారనుకో ఒక రాజ్యాంగం ఉంటుంది, యూకేకి వెళ్ళారనుకో ఒక రాజ్యాంగం ఉంటుంది. మరి నా ప్రశ్న ఏంటంటే, యూదా జాతి ఇశ్రాయేలు ప్రజలకు రాజ్యాంగం ఉందా లేదా? ఉంది. ధర్మశాస్త్రం ఉందా లేదా? ఉంది. కానీ ఈ ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి ఎవడో యెరోబాము నిర్మించిన దాని ప్రకారం నడుస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది చూసినప్పుడు నాకు చాలా బాధేసింది. ఎన్నో సంఘాలు ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. అలాగే ఎవరైనా వాక్యం వింటున్నట్లయితే, చాలా మంది సేవకులు ఎవరో మినిస్ట్రీ, ఎవరో డినామినేషన్ వాళ్ళు పెట్టారని, వాళ్ళు స్థాపించారని, వాళ్ళు ఏదైతే చేశారో అదే చేస్తుంటారు. వాస్తవానికి వాక్యంలో ఏముందని ఆలోచించరు. వాస్తవం చెప్తున్నానండి. ఒక సేవకుడు ఇదే కడప పట్టణంలో 3 యవనస్తులను తన సంఘంలో పెద్దలుగా పెట్టాడు. ఎంతమందిని? 3 పెద్దగా పెట్టాడు. ఎందుకు పెట్టావయ్యా పెద్దగా అంటే, రానున్న దినాల్లో భవిష్యత్తులో వీరు దేవుని చేతిలో బలమైన వాయిదాలుగా వాడబడాలని ఈ 3 యవనస్తులు. వాళ్ళకు తిప్పి కొడితే 18 ఏళ్ళు కూడా నిండలే. ఒకడు 15, 16, 17, 14 అట్టుంటాయి. వాళ్ళు ఏం చేశాడు? పెద్దలుగా పెట్టాడు. పెట్టిన తర్వాత ఆ 3 స్టేజ్ మీద నిలబడతారు కదా, స్టేజ్ ముందుకు వస్తారు కదా, పాటలు పాడతారు కదా, కార్యక్రమాలు చేస్తారు కదా. అలా కార్యక్రమాలు చేసినప్పుడు తెలిసి తెలియక కొంతమంది పరిచయం అవుతారు. ఇప్పుడు బాగా పాట పాడాడనుకో ఒకడు వచ్చి ఏం చేస్తారు? అబ్బా ఏం పాడావన్నా, సూపర్ అన్నా, తోపన్నా, తురుమన్నా పొగుడతానే వీడు మునశక్తి అవుతాడు. గర్వం వస్తుంది, అహంకారం వస్తుంది. స్త్రీలు పరిచయం అవుతారు, పురుషులు పరిచయం అవుతారు. చిన్నగా పరిచయాల్లో చాటింగ్ మొదలవుతుంది, ఫోన్ కాల్ మొదలవుతుంది. ఎక్కడికి వెళ్తుంది అంటే, సంఘం చెల్లా చెదురుపై అక్రమ సంబంధాలు పెట్టుకునే స్థాయికి దిగజారిపోతారు. వాస్తవం అండి. నా ప్రశ్న ఏంటంటే, అది అంత జరిగిపోయిన తర్వాత తప్పు చేయడమే కాకుండా తప్పు చేసిన యవనస్తులు తిరిగి మళ్ళీ సేవకు మీద నిందలు మోపారు. నా పాయింట్ మీకేమైనా అర్థం కదా? ఎవరి మీద నింద మోపారు? ఇప్పుడు ఆ సేవకుడు ఏడుస్తున్నాడు, అయ్యా ఇటు జరిగిపోయింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నేను ఎవడు పెట్టమన్నాడు 3 పెద్దలుగా? నా పాయింట్ మీకు అర్థమవుతుందా? నిన్ను ఎవరు పెట్టమన్నారు? అప్పుడు ఏమంటాడంటే, ఏం లేదండి, పలాని డినామినేషన్ వాళ్ళు, పలాని సంస్థ వాళ్ళు అలా పెట్టారండి, అందుకు నేను పెట్టాను. పలాని డినామినేషన్, పలాని సంస్థ, పలాని వ్యవస్థ కాదు. బైబిల్లో ఏముంది దాన్ని కదా ఫాలో అవ్వాలి. యెరోబాము 1 ఫాలో అయినట్లు యెరోబాము 2, ఒమ్రి, జిమ్రి, యెరోబాము, నాదాబు, బయాష వీళ్ళు ఎందుకు ఫాలో అవుతున్నారు? నేను ఎందుకు ఈ మాట పేరంటే, మీరు బైబిల్ చదవండి కావాలంటే, కత్తిచ్చిన రాజుల్లో ప్రతి రాజు యెరోబాము అనుసరించారు.
ఎవడు అనుసరించమన్నాడు? చాలామంది ఆ సేవకుడు చెప్పాడండి, ఈ సేవకుడు చెప్పాడండి, వాళ్ళు చెప్పారండి, వీళ్ళు చెప్పారండి. ఎవరు చెప్పామన్నారు? వాక్యం చదువు. వాక్యంలో ఏముందో చూడు. ఎన్నో సంఘాలు, ఎన్నో సంస్థలు ఎవరో చేశారని, ఎవరో ఉన్నారని అలా తీర్మానాలు చేసుకొని సంఘాలు చాలా చెదరైపోయాయి. నా దగ్గరకు వచ్చి ఎవరన్నా అన్నా మనం ఇలా చేద్దామన్నా, అలా చేద్దామన్నారు అనుకో, ఎందుకు అనిపించింది నీకు అలా అని అడుగుతా సర్వసాధారణంగా. ఈవెన్ మా ఇంట్లో డిస్కషన్ జరిగినప్పుడు, పరిచయం గురించి ఆలోచించినప్పుడు ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచించినప్పుడు వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, అందుకే అభివృద్ధి అయినారు, వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అన్నారు అనుకో, నాకు నచ్చదు. నేను చెప్తున్నా, వాస్తవం చెప్తున్నా. నాకు బల్లె కోపం అలా మాట్లాడారు అనుకో, అదొద్దు. వాక్యం ఏం చెప్పారు అది చెప్పు. ఆడ భోజనాలు పెడుతున్నారండి ఆదివారం, అందుకని జనాలు బోలిపోతున్నారు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఆదివారం భోజనాలు పెడతాం. ఎవరు చెప్పారు? ఎవరో ఏదో చేస్తున్నారండి, మనం అట్లా చేద్దామండి. వాళ్ళు ఎగురుతున్నారండి, మనం ఎగురుతామండి. వాళ్ళు ఇట్లా చేస్తున్నారండి, మనం ఇట్లా చేద్దాం. ఎవరు చెప్పారు నీకు? బైబిల్లో ఉందా? ఇదే పౌలు తిమోతికి రాస్తూ, తిమోతి ఎవరు నాయకులుగా ఉండాలి, ఎవరు పెద్దలుగా ఉండాలి, ఎవరు ఎలా పరిచయం చేయాలి అన్న విషయాలన్నీ క్షుణ్ణంగా రాశాడు. ఆ బైబిల్ చదవడం మనకు ఒళ్ళు బరువు, బద్ధకం. బైబిల్ చదవడం, అది చదవడం మానేసి ఎవరో చేసినట్టు చేస్తారు, ఎవరో చేసిన ప్రణాళికలు అమలుపరుస్తారు. అది ఎంతవరకు కరెక్ట్? అలా చేయడం ద్వారా ఎన్ని సంఘాలు పాడైపోయాయో, ఎన్ని సంఘాల్లో క్రమశిక్షణ లేకుండా పోయిందో. నిజమండి, ఎన్ని సంఘాల్లో క్రమశిక్షణ లేకుండా పోయిందో. స్త్రీలారా, పురుషులారా, పవిత్రమైన భావంతో మీరు మందిరంలో అడుగు పెట్టండి. యెహోవా మందిరంకి వెళ్ళినప్పుడు భయముతో, భక్తితో ప్రసంగ గ్రంథంలో అంటాడు. నువ్వు యెహోవా మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్త, నీ నోటిని జాగ్రత్త పెట్టుకో. వ్యర్థంగా మాట్లాడొద్దు, ఇష్టం వచ్చిన మొక్కుబడులు చేయొద్దు, భయము కలిగి ఉండు. నువ్వు దేవుని తండ్రి అని ప్రవక్త మహాజ్ఞాని సొలొమోను అంటాడంట. ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు కూర్చుంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చి అనిపిస్తారు, ఇష్టం వచ్చి పోతారు. ఎంతవరకు అడిగి చెప్పండి? బైబిల్లో ఏముంది? దాని ప్రకారం చేయాలి కదా. ఎవడు అధికారంగా ఉండాలి, ఎవడు నాయకుడిగా ఉండాలి, ఎవడు పెద్దగా ఉండాలి, ఎవరికి ఏ అధికారం ఉండాలి? బైబిల్లో చూడు. ఏకపత్ని పురుషుడే ఉండాలి, నిమ్నతాభావం కలిగిన వాడే ఉండాలి, తగ్గు మాత్రం కలిగిన వాడే ఉండాలి, తన్ను తాను జయించుకోగలిగిన వాడే ఉండాలి, కుటుంబాన్ని చక్కగా పరిపాలించగలిగిన వాడే ఉండాలి, వాక్యాన్ని అర్థం చేసుకునే వాళ్ళగానే ఉండాలి, వాక్యాన్ని వివరించగలిగిన వాడే ఉండాలి, రోజు వాక్యం ధ్యానం చేసేవాడే ఉండాలి, ప్రార్థన చేసేవాడే ఉండాలి. వాక్యం చదవకపోతే నేను ఏమైపోతానో అనే మనస్తత్వం కలిగిన వాళ్ళు నాయకులుగా, పరిచారకులుగా ఉండడానికి అర్హులు. ఈరోజు మందిరానికి రారు, ఆదివారం మొన్న ఎవరో 2 రోజులు మా నాన్న నాతో మాట్లాడుతున్నాను. పుణ్యానికి అమావాస్య వస్తారు ఎక్కడికి? మందిరానికి. కానీ ఏం కావాలి చెప్పండి? అధికారం కావాలా, పాటలు కావాలా, అవకాశం కావాలి. ఎట్లా అవుతుంది చెప్పండి? రోజు కష్టపడి చదివితే మంచి ర్యాంక్ వస్తుంది. రోజు కష్టపడి చదివితే సంవత్సరం ఒకసారి చదివితే పాస్ అవడమే గగనం. నా ప్రశ్న ఏంటంటే, దేవుని మందిరంలో ఎవరు పరిచారకులు ఉండాలా? అట్ట కాదన్నా, ఎవరు డబ్బిస్తే ఇదో ఇక్కడ కూర్చో, ఇదో కుర్చీ, అరే అన్న వచ్చాడు రా అన్న, సమయంలో కుర్చీ అన్న వచ్చినాడు అన్న. ఏ అన్న? ఎవరికన్నా? ఏ అన్నా ఎవరికన్నా? మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారు లేదో, మనం ఎప్పుడన్నా మీటింగ్స్ ఏర్పాటు చేస్తే మన మందిరం తరపున స్టేజ్ మీద ఒక్క కుర్చీ కూడా ఉండదు. మీరు 7th యానివర్సరీ కావచ్చు, 6th యానివర్సరీ కావచ్చు, 8th యానివర్సరీ, 9th యానివర్సరీ అబ్జర్వ్ చేయండి కావాలంటే. మొన్న కూడా అంత పెద్ద ఎల్ఈడి పెట్టాం కదా, ఒక్క చైరైనా ఉందా? పైన ఉందా? లేదు. ఎందుకంటే బలిపీఠం ఎక్కుతానే దేవుని సేవకుడు వాక్యం మాత్రమే ప్రజల్లోకి వెళ్ళాలి. నాకు చాలా బాధేస్తుంది. సేవకుడు వాక్యం చెప్తాను కదా కొన్ని సభల్లో, వెనకాల చేయలేదు సార్. అంటే నేను తప్పు అనుకోపాకండి సుమా, సైడ్ వేసినా పర్వాలే, మళ్ళీ మీరు తప్పుగా అనుకోపాకండి. వెనకాల వేసినప్పుడు ఏం అంటే కెమెరా రికార్డ్ అవుతారు కదా, అప్పుడప్పుడు యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. ఈ కెమెరాలు రికార్డ్ అవుతుంటాయి. ఇప్పుడు నేను సేవకుని వాక్యం చెప్తాను అనుకోండి, వెనకాల సేవకులు కూర్చోంటారు, ఒక 5-6 మంది కూర్చోంటారు. నేను వాక్యం చెప్తుంటే సీరియస్గా వాక్యం బోధిస్తుంటే ప్రజలందరూ వింటా అంటారు. ఇప్పుడు మధ్యలో వెనకాల ఉన్న వాళ్ళలో ఒకరు సెల్ ఫోన్ నొక్కుంటా, మాట్లాడుకుంటా, చూసుకుంటా, ఇటు చూస్తున్నారు అనుకో, కాళ్ళు ఊపుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు వాక్యం వింటున్న వీళ్ళు నన్ను చూస్తారా, వాళ్ళని చూస్తారా? కనీసం అంటే 100 మందిలో ఒక 10 మంది అన్న చూడరు, వాళ్ళు చూస్తారు. ఇప్పుడు నేను చెప్పి గొంతు చించుకొని అరిసిందంటే ఏమవుతుంది చెప్పండి? అందుకని సర్వసాధారణ ఏం చేశానంటే, మాక్సిమం మన మందిరంలో ఏదైనా చేస్తే కింద మొత్తం చెయ్యి ఏముండదో, కాన్సన్ట్రేషన్ అంతా వాక్యం మీద ఉండాలి. నేను ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, ఎవరో ఏదో చేశారని నువ్వు చేయద్దమ్మా. ఈ వాక్యాన్ని వింటున్న సేవకులైనా సరే, దయచేసి నువ్వు ఒక చిన్న కాపరి అయితే, సంఘాన్ని కాపాడుకుంటున్న సేవకుడు అయితే, ఏ సంస్థో, ఏ డినామినేషనో, ఏ పెద్దలో చేస్తున్నారు తప్పు, వాళ్ళ తప్పు రైట్ని అంటంలే. వాళ్ళు మంచి కావచ్చు, తప్పు కావచ్చు, రైట్ కావచ్చు. కానీ పాయింట్ ఏంటంటే, నువ్వు ఎలా సేవ చేయాలంటే ఈ వాక్యాన్ని చదువు, ఈ వాక్యానుసారంగా సేవ చేయాలి. వాక్యంలో ఏముంది, ఎలా సేవ చేయాలి? నేను ఎందుకు విషయం చెప్తానంటే, ఎంతో మంది రాజులు యెరోబామును అనుసరించారండి. ఇదే ప్లేస్లో యెషీయా రాజు ఉంటే, ఇదే ప్లేస్లో దావీదు ఉంటే ఏం చేశాడు తెలుసా? దావీదు అని యెషీయా రాజు ఉంటే గాని, అయ్యో నా పితరులందరూ ఇలా అనుసరించారా, ధర్మశాస్త్రం ఇలా ఉంది, ధర్మశాస్త్రానుసారంగా నా పితరులు బతకలేదే అని ఏడ్చాడు. ఎవరు? యెషీయా రాజు. కానీ వీళ్ళు మాత్రం యెరోబామును అనుసరించారు.
నా ప్రశ్న ఏంటంటే, మనలో సేవకులు ఎంతో మంది వాళ్ళ డినామినేషన్ వీళ్ళు తప్పు, దయచేసి తప్పుగా అనుకోకూడదు. ఇదే మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు ఒక మాట చూపిస్తుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక సంఘాన్ని ఎలా కట్టాలి, ఆత్మీయతను ఎలా కాపాడుకోవాలి, ఎలా నిర్మించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు ఒక మాట అంటాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. కనిపించిందా లేదా? కనిపించిందా? క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. తలపైతే అర్థం చెప్తా. పౌలు ఏమంటాడంటే, సేవ పరిచర్య ఎలా చేయాలంటే, ఎఫెసీయులారా, ఎఫెసు సంఘమా, ఎఫెసు సంఘమైన మీరు ఎలా కట్టబడాలంటే, ఎవరి మీద కట్టబడాలంటే, ఎలా కట్టబడాలంటే, క్రీస్తేసు మోసే ఇర్మియా అని లేదు. ఏముందడా? క్రీస్తేసే అంటే ఇంక ఆయనే, ఇంకొకరు లేరు. క్రీస్తేసే మూలరాయై. ఇప్పుడు అనుకుందాం, మీరు గుణాదేస్తున్నారు అనుకోండి. మీ తండ్రి నీకు ఇల్లు రాయించాడు అనుకుందాం. ఆ ఇల్లు సగం మధ్యలో పడిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ దాన్ని కట్టాలా. మీరు ఏం చేస్తారు? దాని మీద గొడవ కడతారా? దేని మీద? నా పాయింట్ అర్థం చెప్తా. మీ నాన్న మీకు ఇల్లు రాయించాడండి, ఇల్లు పడిపోయింది, కూలిపోయింది, గుణాది వరకు మొత్తం నెరులు జిలిపోయింది. ఇప్పుడు మీకు ఇల్లు ఇచ్చాడు లేదా ఆ స్థలం రాయించాడు. మీరు ఎక్కడి నుంచి మొదలు పెడతారంటనా? పునాది నుంచి మొదలు పెడతారు, అంతేనా? మొత్తం క్లీన్ చేసి పునాది కనొస్తుంది కదా. ఇప్పుడు నా ప్రశ్న, పునాది మీద నుంచి రాళ్ళు కడతారా, పునాది పక్కకు నుంచి రాళ్ళు గోడలు కడతారా? పునాది మీద నుంచే కడతారు అనుకుందాం. పునాది తీసేటప్పుడు పునాదిలో 4 బాక్సులు కొట్టాడు, అంటే 4 రూముల్లాగా. ఇప్పుడు మీరు కట్టాలంటే ఎన్ని రూములు వస్తాయి? 4 బాక్సులు. ఇప్పుడు గోడలు ఎన్ని వస్తాయి? 4, అంతే కదా? ఎక్కువ వస్తాయా? రావు. నాకు ఎక్కువ రావాలండి, మధ్యలో కట్టుకుంటాను, ఈ పక్క కట్టుకుంటానంటే మధ్యలో కట్టేది నెరిజిల్తుంది. అర్థం? ఎక్కడ కట్టాలి? పునాది మీదే కట్టాలి. అర్థవుతుందా? అలాగే పూర్వీకులు, అపోస్తులు, పెద్దలు ఈ వాక్యాన్ని రాయించారు, దేవుని సంఘం. ఆ వాక్యాన్ని మీదనే కట్టుకోవాలి క్రైస్తవాన్ని, జీవితాన్ని, సంఘాన్ని. అలా కాకోకుండా ఎవరో చెప్పారు, ఆ డినామినేషన్ చేస్తున్నారు, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని కట్టావనుకో, కుప్ప గులిపోద్ది. వాస్తవం చెప్తాను, కుప్ప గులిపోద్ది. వాస్తవం చెప్తాను. నేను ఎందుకు విషయాలు చెప్తున్నా అంటే, యెరోబాము రాజుల చరిత్రలో ఎంతో మంది రాజులండి యెరోబాము 1ను అనుసరించి అందరూ బతికారండి. నాకు బాధ వేసింది ఏంటంటే, ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఈ రోజు కూడా ఎన్నో సంఘాలు, ఎన్నో సంస్థలు ఎవరో పెట్టిన ఆచారాలను, పద్ధతులు అనుసరిస్తున్నారు తప్ప అవి వాక్యానుసారమా కాదని ఆలోచించలేకపోతున్నారు. ఈవెన్ మన సంఘం గురించి కూడా నేను ఆలోచించేటప్పుడు చాలా పశ్చాత్తాపడ్డా. కొన్ని నిర్ణయాలు కావచ్చు, కొన్ని అలవాట్లు కావచ్చు, కొన్ని పద్ధతులు కావచ్చు, ఇలా లేకుంటే బాగుండే అని. ఎందుకంటే వాటిని సరి చేసుకోవడం ప్రయత్నించాలి. వాక్యానుసారంగా నడుచుకోవాలి, వాక్యాన్ని క్రియలో పెట్టాలి, దీని ప్రకారం బతకాలని. సో మై ఫ్రెండ్స్, మర్చిపోకండి, ఎవరో చెప్పారనో, ఎవరో ఏదో అన్నారనో, ఎవరినో చూసి వాతలు పెట్టుకోకండి. వాక్యానుసారంగా ఉందా లేదా? ఈవెన్ మీ వివాహమైనా, మీ వ్యాపారమైనా, మీ ఉద్యోగాలైనా వాక్యానుసారంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? మర్చిపోకండి. అందుకే నేను అంటాను, వివాహ విషయంలో అయినా, కుటుంబ విషయాలైనా, వ్యాపార విషయాలైనా గుర్తుపెట్టుకోండి, వ్యక్తిగతంగా నువ్వు దేవుడిని అడిగి నీ చిత్తమా కాదా, నీ వాక్యానుసారమా కాదా, అలా అనుసరించడానికి ప్రయత్నం చేయండి. ఎవరో చెప్పారనో పొర్రపాటును కూడా వాతలు పెట్టుకోకండి. రేపొద్దున మీరు బాధపడతారు, ఏడుస్తారు, అప్పుడు తిరిగి కాలం ఎనికి రాదు. గుర్తుపెట్టుకోండి. సో చదువు తర్వాత ఏం జరిగిందో. యెరోబామును అనుసరించాడు. 24వ వచనం, 14, 24 వచనం. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపమును విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. 25వ వచనం, 14, 25 2 రాజుల గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం. గెత్పేరు ఊరివాడైన అమ్మత్తైకి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా, కనిపిస్తుందా? బెత్పేరు యూరువాడైన అమ్మత్తైకి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హామాతుకు పోవు మార్గము మొదలుకొని హామాతునకు పోవు మార్గం మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనము చేసుకొనెను. ఏలైనగా అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారికి సహాయకులు ఎవరునూ లేకపోయిరి. భక్తులు ఏమంటాడంటే, తర్వాత రాస్తున్నాడు, యెరోబాము 1 అనుసరించాడు. తర్వాత ఏం చెప్తాడంటే, నిన్న చెప్పానే, గెత్హెరేపు అనే ప్రాంతం నుంచి మైదానం వరకు, సముద్ర మైదానం వరకు ఉన్న ప్రాంతాలందరినీ జయించేశాడు. ఎవరు? యెరోబాము 2. నిన్నకు ఉదాహరణ చెప్పా. మా నాన్నగారు 100 కోట్లుంటే అనుకుందాం, నాకు 100 కోట్లుంటే 100 కోట్లో మొత్తం 90 లక్షలు పాడు చేశా. నా కొడుకు ఎంత ఇచ్చా? 10 లక్షలు ఇచ్చా. ఈ 10 లక్షలు పెట్టుకొని తిరిగి మళ్ళీ 100 కోట్లు సంపాదించాడు. అలాగే యెరోబాము 2 అనే వ్యక్తి వాళ్ళ పితరులు పోగొట్టిన రాజ్యాన్ని అంతటిని తిరిగి మళ్ళీ సమకూర్చాడు. ఎవరు?
యరొబాము 2 ఎలా సమకూర్చాడంటే యోనా అనే ప్రవక్త సహాయం చేశాడు. యోనా అనే ప్రవక్త సేవకుడు సహాయం చేశాడు. యోనా అనే ప్రవక్త సహాయము చేయబట్టి, ప్రవచించబట్టి తిరిగి మళ్ళా సమకూర్చుకున్నాడు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ అతను గుర్తుపెట్టుకోండి. రానున్న దినాల్లో 24 అధ్యాయాలు మనం ధ్యానం చేయబోతామే. ఈ 24 అధ్యాయాలు అర్థం అవ్వాలంటే ఈ 25వ వచనం 26వ వచనం చాలా 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 ఇంపార్టెంట్. ఇంతకు ఏంటి నా 24 అధ్యాయాలు అంటారేమో చెప్తా. మొత్తం పితరులు పోగొట్టిన రాజ్యాన్ని అంతటిని తిరిగి సమకూర్చాడు. ఎవరు? యరొబాము 2 సమకూర్చాడు. ఎలా సమకూర్చాడు? యోనా అనే ప్రవక్త సహాయం చేశాడు. అనుకుందాం, మీరు చాలా బలహీనంగా ఉన్నారు, చాలా రోగంతో ఉన్నారు, చాలా బాధతో ఉన్నారు, చాలా కృంగుదలు ఉన్నారు. అప్పుడు సేవకుడు మీ దగ్గరకు వచ్చి, ఏం కాదమ్మా, ధైర్యంగా ఉండు, దేవుడు ఉన్నాడు, నీకోసం ప్రార్థన చేస్తాను, ధైర్యంగా ఉండు, కుంగిపోవద్దు, నీ బిడ్డలను నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు అని బైబిల్ తీసి 2 వచనాలు బైబిల్లో ఎలా దేవుడు లేవనెత్తాడో భక్తులను చూపిస్తూ, నువ్వు నిజంగా కన్నీరు గారిస్తే, నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీ బిడ్డలు కూడా నువ్వు చూస్తావు, నీ ఆయుష్ పెరుగుతుంది అని ప్రార్థన చేసి హెచ్చరించి ప్రార్థన చేశాడు. ప్రతిరోజు ప్రతి వారం చెప్తున్నాడు. ఎవరు? సేవకుడు. అలా సేవకుడు చెప్తున్న మాటలను నమ్మి విశ్వసించి ప్రార్థన చేసి కన్నీరు గార్చి విజ్ఞాపన చేశావు. సంవత్సరం తర్వాత అద్భుతమైన ఆరోగ్యం వచ్చింది. ఎవరికి? నీకు. అర్థమైందా? ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, కృంగుదలలో ఉన్నప్పుడు బంధువులు వచ్చారా? స్నేహితులు వచ్చారా? అలా ఎవరు వచ్చారు? సేవకుడు వాక్యం ద్వారా వచ్చి బలపరిచారు. అవునా? అలాగే యోనా అనే ప్రవక్త యరొబాము 2 అనే రాజు దగ్గరికి వెళ్ళి బలపరిచాడు. అప్పుడు యరొబాము 2 దగ్గర బలవంతులు గాని సైనికులు గాని లేరు. కావాలంటే చూడండి 26వ వచనం. ఎలాగనగా అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారికి సహాయకులు ఎవరును లేకపోయిరి. ఉందా లేదా? నిందాక ఉదాహరణ చెప్పా. మీరు అనారోగ్యంతో ఉన్నారు, బాధతో ఉన్నారు, కట్టుకున్న భార్య లేదు, కట్టుకున్న భర్త లేదు, తల్లిదండ్రులు బిడ్డలు కూడా లేరు, బలహీనంగా ఉన్నారు, నీకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, కానీ సేవకుడు వచ్చి బలపరిచాడు అనుకో. అర్థవుతుందా? అలాగే యరొబాము 2 అనే రాజు దగ్గర గనులు గాని అల్పులు గాని ఎవ్వరు లేరు, కానీ ఎవరు సహాయం చేశారు? సేవకుడు. ఎవరా సేవకుడు? యోనా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ యోనా ఆ యోనా ఎవరు? ఆ యోనా గ్రంథంలో చేప కడుపులో 3 రోజులు ఉంటారే, ఆ యోనా ఈ యోనా ఒకటేనా? కదా? ఈ యోనా ప్రవక్త ఆ యోనా ప్రవక్త ఒక్కటే. గుర్తుపెట్టుకోండి. ఈ ప్రవక్తే నినేవే పట్టణానికి వెళ్ళి ప్రవచిస్తాడు. గుర్తుపెట్టుకుని అది వేరే పట్టణం. దేవుని చిత్తమైతే ఎప్పుడైనా దాని ముందు మనం ధ్యానం చేద్దాం. సో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ యోనా ప్రవక్త ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి యరొబాము 2కు సహాయం చేస్తాడు, ప్రవచిస్తాడు. ఇలా చేయుద్దాలు, అలా చేయుద్దాలు, ఇలా ఉండు, అలా ఉండు అని ప్రవచిస్తాడు. ఎవరు? యోనా. ఎవరికి? యరొబాము 2. అలా ప్రవచించినప్పుడు వెళ్ళి మొత్తం యుద్ధం చేశాడు. ఎవరు? యరొబాము 2 అద్భుతంగా యుద్ధం చేశాడు, అద్భుతంగా సామ్రాజ్యాన్ని సమకూర్చిన తర్వాత ఏం జరిగిందో అన్న విషయాన్ని 24 అధ్యాయాలు 2 వ్యక్తులు రాశారు. సమకూర్చిన తర్వాత యరొబాము 2 అనే రాజు ఎంత పతనానికి దిగజారిపోయాడు అన్న విషయాన్ని 2 వ్యక్తులు రాశారు. ఆ యుద్ధంలో ఏం సాధించాడో, ఎలా చేశాడన్న విషయాలు అర్థం అవ్వాలంటే ఆ 2 ప్రవక్తలు రాసిన 2 ప్రవక్తల గ్రంథాలు అర్థం అవ్వాలి. 27వ వచనం. యెహోవా ఇశ్రాయేలు వారు, తర్వాత చూడండి 27వ వచనం. యెహోవా ఇశ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనదనుకొని, చూసారా? యెహోవా ఇశ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనదనుకొని ఇశ్రాయేలున పేరు ఆకాశము క్రింద నుండి తుడిచి వేయనని యెహోవా సెలవిచ్చి ఉండెను గనుక యెహోయాషు కుమారుడైన యరొబాము ద్వారా వారిని రక్షించెను. యరొబాము చేసిన ఇంత కార్యమును గూర్చి, అతడు చేసిన దాన్ని అంతటిని గూర్చి, అతని పరాక్రమమును గూర్చి, అతడు చేసిన యుద్ధమును గూర్చి, దమస్కు పట్టణమును యూదా వారికి కలిగిన హమాతు పట్టణమును ఇశ్రాయేలు వారి కొరకై అతడు మరలా పట్టుకొనిన సంగతి గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథమందు రాయబడి ఉన్నది. తలపై ఇతర చెప్తా. ప్రవక్త ఏమంటున్నాడు? అయ్యా, అతడు ఎలా జయించాడో, ఎలా సామ్రాజ్యాన్ని కట్టాడో ఈ గ్రంథాలు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఒకప్పుడు పితరులు సంపాదించిన ఆస్తి ఏదైతే ఉందో తిరిగి సమకూర్చాడు లేదా? సమకూర్చాడు. యుద్ధాలు చేశాడా లేదా? చేశాడు. ఇంత సమకూర్చిన తర్వాత ఊరికే వచ్చింటది అది. ఇప్పుడు యరొబాము 2 కష్టపడి యుద్ధాలు చేసింటాడా లేదా? అల్పులు గాని గనులు గాని యరొబాము 2కు లేరు, కానీ యరొబాము 2 యుద్ధం చేశాడా లేదా? చేశాడు. గెలిచాడా లేదా? గెలిచాడు. యరొబాము 2కు దేవుడు సహాయం చేశాడా లేదా? చేశాడు. ఎవరి ద్వారా? యోనా అనే ప్రవక్త ద్వారా. చేశాడా లేదా? చేశాడు. ఇట్లా మొత్తం సమకూర్చిన తర్వాత అప్పుడన్నా బాగుపడాలా లేదా? బాగుండాలా లేదా? బాగున్న తర్వాత వ్యభిచారులై మోసగాన్రై ఇష్టానుసారంగా బతకడం మొదలు పెడతాడు. అలా బతకడం మొదలు పెడితే దేవుడు కోపగ్రస్తుడై 2 ప్రవక్తలు లేవనెత్తాడు. ఆ 2 ప్రవక్తలు ఎవరంటే, మొట్టమొదటిది ఓషేయ, ఆమోసు. ఓషేయ గ్రంథంలో 14 అధ్యాయాలు ఉంటాయి. ఆమోసు గ్రంథంలో 9 అధ్యాయాలు ఉంటాయి. మొత్తం 24 అధ్యాయాలు కలిగినటువంటి ఈ 24 అధ్యాయాలు చదివితే
యెరోబాము 2 ఎలా పరిపాలించాడో, ఆ టైంలో ఎలా ఉండేదో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను 2-3 వచనాలు చదివించేసి ముగిచేస్తా, టెన్షన్ పడకండి. 2-3 వచనాలు. ఇప్పుడు యుద్ధం చేయించేశాడా ఎవరు? యెరోబాము చేశాడా? రాజ్యాలన్నీ వచ్చాయి. ఇప్పుడు సంతోషంగా ఆనందంగా దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలా లేదా? ఉండాలి. కోల్పోయిందంతా తిరిగి సంపాదించాడా లేదా? సంపాదించాడు. కోల్పోయిన ఆత్మీయత, కోల్పోయిన భక్తి, కోల్పోయిన రాజ్యం తిరిగి వచ్చిందా లేదా? వచ్చింది. ఇప్పుడన్నా బాగుండాలి లేదా? బాగుండాలి. కానీ ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు హోషేయ ప్రవక్త చూడండి, హోషేయ గ్రంథం ఇంతకుముందు మనం ధ్యానం చేశాం కాబట్టి దాని జోలికి ఎక్కువ పోను, జస్ట్ ఊరికి చెప్తాను అంతవరకు. 1వ అధ్యాయం హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, ఇజ్గియా అను యూదా రాజుల దినములలోను, యూదా రాజులా ఇశ్రాయేల్ రాజులా? యూదా రాజులు అంటే కింద పైన? కింద. అర్థమైందా? యూదా రాజులు అంటే కింద ఉన్నటువంటి 4 తర్వాత దినముల్లోను యోవాషు కుమారుడైన యెహోయాషు కుమారుడైన యెరోబాము. కనిపించిందా? అంటే యెరోబాము 2నా 1? 2. అర్థమైందా? యెహోయాషు కుమారుడు అంటే ఎవరు? యెరోబాము 2 అను ఇశ్రాయేలు రాజు దినములలో బెరియా కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవాకు. కనిపించిందా? ఇప్పుడు తలపైకెత్తండి. అంటే ఇశ్రాయేలు ప్రజలకు యెరోబాము 2 రాజుగా ఉన్నప్పుడు బెయేరు కుమారుడైన హోషేయకు దేవుడు చెప్పాడు, హోషేయ లే, నేను ఒక విషయం చెప్తాను, ఏం చేయాలి ప్రభువా? నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో. అమ్మాయిని చేసుకుంటా. అయితే గుర్తుపెట్టుకో, ఆ అమ్మాయి మంచి అమ్మాయి కాదు, వ్యభిచారి. ఎవరు? వ్యభిచారి. ఆ అమ్మాయికి ఆల్రెడీ పిల్లలు ఉన్నారు. వ్యభిచారిని పెళ్లి చేసుకుంటారా మీరు అన్నా? అంటే ఆల్రెడీ చేసుకున్నామన్నా, లేకుంటే అవకాశం ఉన్నట్టు చేసుకుందాం అంటారా? చేసుకుంటారా వ్యభిచారిని సమయంలో? అబ్బే అస్సలు సెకండ్ కూడా ఆలోచించాం. చేసుకుంటారా? ప్రవక్త ఏం చెప్పాడంటే చేసుకో అన్నాడు. సరే ప్రభు చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆమెకు కష్టపడి వడ్డానము, ఇదంతా నేను చెప్పాను, వడ్డానము బంగారంతా కష్టపడి సంపాదించి ఇచ్చాడు. ఎవరు? హోషేయ ప్రవక్త. ఎవరికి? తన భార్యకు. కానీ తిరిగి మరలా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత తిరిగి తన భార్య మళ్ళా వేరే వాడి దగ్గరికి వెళ్ళింది. అదే ప్లేస్లో మీరుంటే ఏం చేశారు? ఎంత బాధ ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది, చెప్పుకోలేక మింగలేక. నిజమండి, కొంతమంది భర్తలు, రీసెంట్గా ఒక ఆయన తెలిసినాన తన భార్య ఇలా చేస్తుందని చెప్తున్నప్పుడు చాలా బాధ వేసింది. తన ఆత్మీయురాలే, కానీ ఎంతో కొంత భర్తకు బాధ, తన భార్య ప్రవర్తనలో తేడా కనపడుతుంది అని బాధపడి తన భార్యతో మాట్లాడి ఎన్నో చెప్పదలుచుకున్నాడు, వినటంలే. రాత్రి పడుకునేటప్పుడు అవే ఆలోచనలు తన భార్య గురించి. ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎందుకు ఇలా తయారు అని ఆలోచించి అన్న చెప్తున్నాడు మా నాన్నగారికి. ఆలోచించి ఎవరి గురించి? నా భార్య గురించి. చించి ఈ దవడ ఉంది కదా, ఇలా అవుతుందంట రాత్రిపూట్ల. నిజమండి, చచ్చిపోవాలనిపిస్తుంది అన్న అంట. ఏమంటే నా భార్య. నిజమండి, ఎంతో మంది భర్తలు తమ భార్యలు చేసే పనులు చెప్పుకోలేక, మింగలేక, కక్కలేక ఎంత బాధకు అనుభవిస్తున్నారో తెలియదు మీకు. నరకం అనుభవిస్తున్నారు. ఇలా పోతుందంట. నేను ఎందుకు విషయం చెప్పానంటే, హోషేయ ప్రవక్తకు అలా చెప్పాడు దేవుడు. చెప్పి ప్రభువా నన్ను ఎందుకు చేసుకోమన్నావు? ఈ అమ్మాయి ఇలా మాటికి వెళ్తుంది అంటే అప్పుడు చెప్పాడు దేవుడు ఏమనంటే, నీ భార్య ఎట్లయితే మాటికి పక్కన దగ్గరికి వెళ్తుందో, ఇశ్రాయేలు ప్రజలు, ఈ యెరోబాము 2 ఉన్నాడు కదా, రాజ్యాన్ని అంతా ఇచ్చాను కదా, మళ్ళా ఇచ్చిన తర్వాత మళ్ళీ అడిగిపోతున్నాడు, విగ్రహారాధన, వ్యభిచారం దగ్గరికి వెళ్తున్నాడు. ఎవరు? యెరోబాము 2. ఇప్పుడు నాకెలా ఉంటది అని చెప్తున్నాడు. ఇది వివరించిన గ్రంథమే హోషేయ గ్రంథం. అప్పుడు యెరోబాము 2 కాలంలో రాయబడిన గ్రంథమే హోషేయ గ్రంథం. అర్థమవుతుందా? ఇప్పుడు యెరోబాము 2 రాజుగా ఉన్నప్పుడు రాజ్యంలో జరిగిన కొన్ని పనులు చూపిస్తా చూడండి. ఆమోసు గ్రంథం. ఇప్పుడు ఆమోసు గ్రంథం చూడండి. ఈ 2-3 వచనాలు చదివించి ముగిచ్చేస్తాను. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యూదా రాజైన ఉజ్జియా దినములలోను ఇశ్రాయేలు రాజు యెహోయాషు కుమారుడైన యెరోబాము. కనిపించిందా? యెరోబాము 2 దినములలో భూకంపము కలుగుటకు 2 సంవత్సరాలకు ముందు ఇశ్రాయేలును గూర్చి, ఎవరు గురించి? ఇశ్రాయేలును గూర్చి తెకోవాలోని పశువుల కాపరులు ఆమోసును కనబడిన దర్శనము. తలపై చెప్తా. అంటే ఇప్పుడు ఆమోసు ఎవరి కాలంలో ఉన్నాడు? యెరోబాము 2. మీకు బాగా అర్థం అవ్వాలి రాజు చరిత్ర. యెహోయాహాజు, యెహోయాషు, తర్వాత యెరోబాము 2. యెరోబాము 2 ఉన్నప్పుడు ప్రవక్త వచ్చాడు ఎవరి దగ్గరికి? యెరోబాము 2 దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, ప్రవచనం చెప్తూ 2వ అధ్యాయం 6వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఒక తలపైకెత్తండి. 3 సార్లు 4 సార్లు చేసిన దోషం అంటేనే 3 సార్లు 4 సార్లు లేనేమో అనుకోబాకండి. అది అలంకార రూపంలో రాయబడింది. అర్థమైందా? అంటే అర్థం చెప్తా. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఇప్పుడు 100 సార్లు చెప్పినా అని అంటారు. ఎన్నిసార్లు? 100 సార్లు. అంటే 100 సార్లు అంటే నిజంగా 100 సార్లు చెప్పానా? 1, 2, 3, 4, 100 ఎంచుకొని చెప్పానా? దాని అర్థం ఏమని?
100 సార్లు చెప్పారా నీకు, 1000 సార్లు చెప్పారా నీకు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని అంటారు. దాని అర్థం ఏమని? ఉదాహరణగా, అలంకారంగా ఎన్నిసార్లు చెప్పాలి నీకు, కడుపు కన్నది నేను గడిగినవా అంటారా. దాన్ని ఊత పదంగా వాడతారు. అలాగే 2 సార్లు 3 సార్లు చేసిన దోషం అంటే అలంకార రూపంలో రాయబడింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇశ్రాయేలు పరిపాలించిన రాజు ఎవరు? యెరోబాము 2 రాజుగా ఉన్నప్పుడు ఆమోసు ప్రవక్త చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషాన్ని బట్టి ఏం జరుగుతుంది చూడండి. ఏంటి ఆ దోషం చూడండి. 6వ వచనం, ఇశ్రాయేలు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా, ఎందుకనగా, ఇది చాలా ఇంపార్టెంట్, ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు. ద్రవ్యము అంటే డబ్బు కొరకు జనులు అమ్మివేయుదురు. ఇప్పుడు యెరోబాము 2కు డబ్బు వచ్చిందా లేదా? రాజ్యం వచ్చిందా లేదా? మీకు అర్థమవుతున్న పాయింట్? వచ్చిందా లేదా? వచ్చిన తర్వాత డబ్బుతో ఏం చేయాలి తెలియదా? డబ్బుతో పేదవాళ్ళను ఏం చేస్తారో తెలుసా? చూడండి. ఏలైనగా ద్రవ్యమునకై దాని నీ జనులను నీతిమంతులను అమ్మివేయుదురు, పాద రక్షకుల కొరకై బీదవారిని అమ్మివేయుదురు. ఏంటంట? పాద రక్షకుల కొరకై బీదవారు. పాదరక్షకులు అంటే చెప్పుల కొరకు, ఇంతకుముందు చెప్పాము, గుర్తుందా? చెప్పుల కొరకు బీదవారిని కొనుక్కునేవాళ్ళు. రాజ్యం అలా అయిపోయింది. అలా అయిపోతుంటే రాజు ఏం చేస్తున్నాడు? యెరోబాము 2 మొత్తం సమకూర్చిన తర్వాత ఆ డబ్బుతో, ఆ వ్యామోహంతో ఏం చేయాలో తెలియక పేదవారిని కొనుక్కుంటున్నారు. దేవుడు చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడు. అందుకని ప్రవక్త పంపించాడు. ఎవరా ప్రవక్త? ఆమోసు. వచ్చాడు ప్రవక్త, చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, ఎంత దుర్మార్గమైన నీచులరా మీరు. మీ నాన్న యెహోయాహాజు మొత్తం కోల్పోతే దేవుడైన యెహోవా కనికరించి యోనా అనే ప్రవక్తను లేవనెత్తి సహాయం చేసి ప్రవచనాలు చెప్పి తిరిగి రాజ్యాన్ని సమకూరిస్తే ఆ డబ్బును, ఆ హోదాను, ఆ పలుకుబడిని తీసుకొని మళ్ళా నువ్వు పేదవాడిని కొనుక్కుంటావా, వ్యభిచారం చేస్తావా? చూడండి కింద ఏమంటుందో. 7వ వచనం 2:7, దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు. చూసారా? దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు అంటే అర్థం ఏంటి? మన్ను కొట్టుడు అంటే నిజంగా మన్ను వేయడం కాదు, మన్ను కొట్టుకుపోతారు అని అంటారు. చూసారా? అంటే దాని అర్థం ఏంటంటే తిండి తిప్పలు లేకోకుండా, ఏమీ లేకోకుండా పేదవారు చేయడం. ఏమీ లేదనుకో, ఇంకేంటి గతి? మన్ను. అర్థం? అలా ఉపమానంకారు రాస్తున్నాడు. చూడండి 7వ వచనం, దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు, దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు, తండ్రియు కుమారుడు. ఈ లైన్ చూడండి, తండ్రి కుమారుడు ఒకే దానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు. ఏమని అర్థమైందా? అర్థం కాలేదా? తండ్రి కొడుకు ఒకే దాంతో, ఒకే అమ్మాయితో పాపం చేస్తారంట. జస్ట్ ఇమాజిన్. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎన్నుకొని యోనా ప్రవక్తను పంపించి నాయన రాజ్యాన్ని సమకూర్చిన తర్వాత తండ్రి కొడుకు ఒకే అమ్మాయితో లేదా ఒకే దానితో కూడి పాపం చేస్తున్నారా? దీన్ని ఏమంటారు చెప్పండి? ఏమని వర్ణించాలి చెప్పండి? అంత పాపం పెట్టి అయిపోతుంది. దేవుడు దీవించిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆనాడు ఇలా జరిగింది. కానీ ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈరోజు ప్రపంచంలో వాయు వరస పెద్ద చిన్న తేడా లేకుండా విచ్చలవిడమైన పనులు జరుగుతాయి. ఈరోజు సోషల్ మీడియాలో కామెడీ ప్రోగ్రాంలను, టీవీ షోలు అంటూ పక్కవాడి భార్య మీద కామెంట్ చేయడం, జోకులు వేయటం, అవి కామన్ అయిపోయింది ఈరోజు సోషల్ మీడియాలో. క్రైస్తవులు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మీరు అలాంటి వాటిని చూస్తూ ఆత్మీయంగా ఎదగాలనుకుంటే తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకెత్తనే ఎదగలేరు మీరు ఆత్మీయంగా. అలాంటి జోకులు, అది ఒక ప్రోగ్రాం ఉంటుంది. అది పక్క వాళ్ళ భార్యల మీద, నల్లగొన్న అమ్మాయి మీద, తెల్లగొన్న అమ్మాయి మీద భయంకరమైన డబుల్ మీనింగ్ మాటలు, డబుల్ మీనింగ్ జోకులు వేసుకుంటూ కూర్చొని అవి చూసుకుంటూ కూర్చున్నావు అనుకో, నువ్వు ప్రార్థన చేయలేవు, నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు. ఎంత పాపమో తెలుసా? ఎంత అసహ్యమైన కార్యాలు తెలుసా? ఈరోజు సోషల్ మీడియా అవే జరుగుతున్నాయి. ఎక్కడ చూడు అవే పాపం, అవే వికృతమైన కార్యాలు చేస్తున్నారు. నిజమండి, గుర్తుపెట్టుకోండి. ఆనాడు తండ్రి కొడుకు ఒకే దాని కూడా. తర్వాత 8వ వచనం, తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరుచుకొని బలిపీఠములన్నిటి యొద్ద పండుకొందురు, జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసము తమ దేవుని మందిరంలోనే పానము చేయుదురు. చూసారా? జుల్మానా అంటే జరిమానా విధించబడినటువంటి సొమ్ము ఉంటదే, ఫైన్ విధించిన సొమ్ము ఉంటుంది. ఆ సొమ్మును తీసుకొని ద్రాక్షారసం కొనుక్కొని మందిరంలో అవుతారంట. చూడండి, దీవించింది ఎవరు? ఆశీర్వదించింది ఎవరు? దేవుడు. యుద్ధంలో అంటే సమకూర్చింది ఎవరు? దేవుడు. మీరు దేవుడిని వదిలిపెట్టి యెరోబాము 2 కాలం ఇలా చేస్తున్నారు. నా ప్రశ్న ఏంటంటే, మరి యెరోబాము 2 ఏం చేస్తున్నాడు? మీకు ఏమైనా అర్థమవుతుందా? ఈరోజు చాలా మంది తమ బిడ్డలు తప్పు చేస్తే సమర్థించుకుంటారు. పిల్లలు కదండి, మగపిల్లోడు కాదు వాడు ఏం చేసే ఒక ఆయన అంటాడు, మగపిల్లోడు కాదు ఇష్టమో తిరుగుతాడు అంట. మగపిల్లోడు అయితే తిరగచ్చు, ఆడపిల్ల తిరగకూడదా?
అంటే అన్న భలే చెప్పానా, అయితే మేము కూడా తిరుగుతాను అనుకోబాకండి. నా పాయింట్ ఏంటంటే వాడు మొగోడైనా ఆడోడైనా హద్దులు ఉండాలి జీవితంలో. నేను ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, రాజ్యం చేస్తున్నాడు. బిడ్డలు తప్పు చేస్తుంటే, ప్రజలు తప్పు చేస్తుంటే రాజు ఏం చేస్తున్నాడు? బిడ్డలు తప్పు చేస్తుంటే తండ్రిగా ఏం చేస్తున్నాడు? ఓఫ్ని ఫినెహాస్ తప్పు చేస్తుంటే ఏలి ఏం చేస్తున్నాడు? రాజు దుర్మార్గుడు కాబట్టే, నీచుడు కాబట్టే, తప్పటోడు కాబట్టే ప్రజలను తప్పిపోయాడు, గద్దించాడా? అందుకని దేవుడు ప్రవక్తను పంపించాడు. ఆమోసు, హోషేయ వెళ్ళి చెప్పు, నా ప్రజలు చూడు ఎలా జీవిస్తున్నారు. రాజ్యాన్ని ఇస్తే, ఒక భార్యని ఇస్తే తిరిగి మళ్ళీ వెళ్ళిపోయినట్లు వెళ్ళిపోతున్నారు నా యుద్ధం నుంచి. చూడు తర్వాత లైన్, ఈ మాట ముగిచ్చేస్తాను. ఇంకో క్వశ్చన్ చదువు, ఇదంతా చదువుకోవడం లేట్ అయిపోతుంది. వీలైతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమోసు, హోషేయ మొత్తం 24 అధ్యాయాలు ఉంటాయి. యెరోబాము 2 ఎలా పరిపాలించడం మీకు అర్థం అవ్వాలంటే, వాళ్ళు చేసిన తప్పులు ఏంటి అర్థం అవ్వాలంటే ఈ 2 అధ్యాయాలు బాగా ఇప్పుడు చదవండి. ప్రవక్తల గ్రంథాలు అర్థం కాలేదంటారు కదా, ఇప్పుడు చదవండి. వాళ్ళు చేసిన నీచమైన కార్యాలు ఏంటో అర్థమవుతుంది. ఇంకొక వచనం చూపిస్తారు చూడండి, ఇదే ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము మొదటి వచనం. మరియు ప్రభువైన యెహోవా దర్శన రీతిగా వేసవి కాలపు పండ్ల గంప ఒకటి నాకు కనపరిచి, ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడగగా, వేసవి కాలపు పండ్ల గంప నాకు కనబడుచున్నదని నేను అంటిని. అప్పుడు యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చాడు, నా జనులకు ఇశ్రాయేలుల అంతము వచ్చే ఉన్నది, నేను ఇకను వారిని విచారణ చేయక మానను. ప్రవక్తకు చెప్తున్నాడు, ఇదంతా వచ్చినా చెప్తున్నాడు. మీకు వచ్చిన చెప్పి ముగించేస్తాను. ఏమంటాడంటే, ప్రవక్తను పిలిచాడు, ఆమోసు చెప్పు ప్రభువా, నీకేం కనిపిస్తుందో చూడన్నాడు. అది దర్శనం. దర్శనం అంటే మేల్కొని ఉండంగానే దర్శనం చూస్తున్నాడు. ఎవరు? ఆమోసు. ఒక పండ్ల గంప. ఇప్పుడు గంప ఉంది, పాతకాలంలో అమ్మేవాళ్ళు, ఇప్పుడు రావట్లేదు. ఒకప్పుడైతే వీధి తిరిగేవారు గంపలు, మామిడికాయలు, టమోటాలు, బెండకాయలు అమ్ముతూ ఉంటారు. మా పండ్ల గంప మీద నెత్తి మీద పెట్టుకోవాలి. ఇప్పుడు తక్కువ అనుకో. ఆ గంప వేసవి కాలపు గంప కనపడింది. ఎవరికి? ఆమోసుకు. అంటే ఏం చెప్తున్నాడంటే, ఇదిగో రానున్న దినాల్లో ఇశ్రాయేలీయుల అంతము. ఇప్పుడు యోనా ప్రవక్తను సమకూర్చి నేను రాజ్యం అంతా ఇచ్చాను కదా, ఇచ్చిన రాజ్యాన్ని తీసుకుని పాపం చేస్తున్నావు కదా, ఈ పాపం చేస్తున్న కారణాన్ని బట్టి రాజ్యం మళ్ళా పాడైపోతుంది. నువ్వు వెళ్ళి చెప్పు మళ్ళా. ఎవరికి? యెరోబాము 2కు, ఇశ్రాయేలీయులకు చెప్పు. అప్పుడు ఆమోసు వచ్చి చెప్తున్నాడు వాళ్ళు చేసిన పనులు ఏంటో తెలుసా. ఇప్పుడు 4వ వచనం చూడండి, 3వ వచనం చదువుదాం. 8:3. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మందిరంలో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపమగును, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందును అవి పారవేయబడును. ఊరకుండుడి దేశమందు, 4వ వచనం చూడండి, దేశమందు బీదలను మృంగివేయును, దరిద్రులను మాపివేయును. కోరువారులారా, తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగ త్రాసు చేసి మనము ధాన్యము అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో, మనము గోధుమలను అమ్ముకము చేయునట్లు విశ్రాంతి ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకొని వారులారా, దరిద్రులను వెండికి కొనున్నట్లు పాదరక్షకనిచ్చి బీదవారిని కొనున్నట్లు చచ్చు ధాన్యము మనము అమ్ముదము రండని విశ్రాంతి దినం ఎప్పుడైపోవునో అని చెప్పుకొని వారులారా. ఈ మాట ఆలకించుడు. యెహోవా యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయనదేమనగా, వారి క్రియలను నేను ఎన్నడను మరువను. వివరించేసి ముగిచ్చేస్తా. ఏమంటాడంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎలా తయారయ్యారంటే, ఒకప్పుడు దేవుడు తిరిగి రాజ్యాన్ని యోనా ప్రవక్త ద్వారా ఇస్తే ఆశీర్వాదాన్ని దీవెనను తీసుకొని చచ్చు బియ్యాన్ని, నాణ్యాన్ని చిన్నది చేసి, తూము అంటే తక్కెడు ఉంటుంది కదా, తక్కెడు దొంగ తక్కెడు పెట్టి పేదవారిని, నిమ్నతా భావం కలిగిన వారిని మోసం చేస్తారు. ఇప్పుడు కనుక మీరు మార్కెట్లోకి వెళ్ళారు, సర్వసాధారణంగా ఏ షాప్ కన్నా వెళ్ళారనుకో, మీరు కనుక మెత్తగా ఉన్నారనుకో నున్నగా క్షౌరం చేస్తారు. మీరు కనుక మెత్తగా పోయినారనుకో షాపుల్లోకి ఎక్కడన్నా, నేను చెప్తున్నా అండి, ఈ కాలంలో ఈ జనరేషన్లో సైలెంట్గా ఉండి నీతి న్యాయంగా వెళ్ళి అమాయకంగా మాట్లాడారనుకో షాపులకు నున్నంగా క్షౌరం చేస్తారు. నిజం. ఎవరైతే రౌడీజం ఉంటారే వాళ్ళు చూడండి, వాళ్ళు మోసం చేయలేరు. ఈరోజు కాలం అలా తయారు. అప్పట్లో కూడా ఎవరైతే పేదవారు ఉంటారో, ఎవరైతే తక్కువ వారు ఉంటారో వాళ్ళు మోసం చేసేవారు. తక్కిడి బియ్యం పెట్టి, చిన్న నాణ్యం పెట్టి, పెద్ద చచ్చు బియ్యాన్ని ఇచ్చి పేదవారు మోసం చేశారు. అంత మాత్రమే కాదు, పాద రక్షకుల కొరకు చెప్పులతో పేదవాళ్ళను కొనుక్కునేవారు. అంత మాత్రమే కాదు, ప్రజలు ఏమనుకుంటారంటే విశ్రాంతి దినం ఎప్పుడైపోతుందా అని అనుకుంటారంట. అంటే శనివారాన్ని విశ్రాంతి దినం అంటారు. ఆ దేవుణ్ణి ఆరాధించాల్సిన రోజు ఎప్పుడైపోతుందా, అయిపోతే వ్యాపారం చేసుకుందాం, అయిపోతే వ్యాపారం ఎప్పుడైపోతుందా బాబు, వాక్యం వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం, వాక్యం వెళ్ళిపోదాం, వ్యాపారం చేసాం, ఎప్పుడైపోతుందా ఏంటిది చూడండి. కింద వచ్చిన చదివిస్తాం చూడండి. 5వ వచనం. తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగ త్రాసును మనం ధాన్యం అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో, మనము గోధుమలను అమ్ముకము చేయుటకు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకొని వారులారా. చూసారా, విశ్రాంతి దినం ఎప్పుడైపోతుంది, అమావాస్య ఎప్పుడైపోతుంది అంటే అర్థమేమని, ఎప్పుడైపోతుంది ఏమైపోతుంది, దేవుణ్ణి ఆరాధించే రోజు. ఏంటి ఆ రోజు? విశ్రాంతి దినం ఎప్పుడైపోతుంది, ఏం చేద్దామని, వ్యాపారం చేద్దాం. అసలు వాస్తవం ఏంటంటే, వీళ్ళు ఇంతగా వ్యాపారం చేయడానికి,
వీళ్ళకి ఇంతగా ధాన్యం రావడానికి, ఇంతగా రాజ్యం రావడానికి ఎవరు కారణం? వీరు ఈరోజు వ్యాపారం చేస్తున్నారండి. ఇశ్రాయేల్ ప్రజలు యెరోబాము 2 కాలంలో వ్యాపారం చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, సంపాదించుకుంటున్నారు. ఇంత సంపాదన, ఇంత రాజ్యము, ఇంత ధాన్యము ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు యోనా ప్రవక్త ద్వారా యెరోబాము 2కు సహాయం చేశాడా లేదా? చేసిన దేవుడు చేసిన సహాయాన్ని దేవుణ్ణి ఆరాధించాల్సింది పోయి, దేవునికి మరింత కృతజ్ఞతగా ఉండాల్సింది పోయి ఏమనుకుంటున్నారంటే, ఈ ఆరాధన, ఈ సన్నిధి, ఈ దేవుని సన్నిధి ఎప్పుడైపోతుందా అని అనుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నువ్వు ఆత్మీయుడు అయితే, రక్షణ పొందిన వాడు అయితే, రక్షణ కోల్పోయి లేదా ఆత్మీయతలో దిగజారిపోయి తిరిగి మళ్ళా దేవుడిని ఆత్మీయంగా నిలబడితే ఎంతమంది అండి ఆదివారాన్ని దేవుని వదిలిపెట్టి, దేవుని సన్నిధి వదిలిపెట్టి, దేవునికి దూరం అయిపోయి ఎప్పుడెప్పుడైపోతుందా? వచ్చిందా అప్పుడే ఆదివారం, ఈరోజు పనికి వెళ్దామా, ఈరోజు అది చేద్దామా, ఇది చేద్దామా. నువ్వు ఎన్ని చేయి ఉపయోగపడదు. యెరోబాము 2 కాలంలో లేదా రాజ్యాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. యోనా ప్రవక్త ద్వారా రాజ్యాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఈరోజు నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? దేవుడు. క్షేమంగా ఉంచింది ఎవరు? దేవుడు. ఇన్ని చేసిన దేవుణ్ణి వదిలిపెట్టి దేవుణ్ణి ఆరాధించాల్సింది పోయి ఈరోజు ఆదివారం ఎందుకు వెళ్తాంలే, పని చేసుకో. దాని తర్వాత వచ్చే పరిణామాలకు నువ్వే కారు. గుర్తుపెట్టుకోండి, ఎందుకు విషయాలు చెప్తున్నా అంటే, యెరోబాము 2 రాజుగా ఉన్నాడు, రాజ్యాన్ని పరిపాలించాడు. కేవలం యెరోబాము 2 గురించి బైబిల్లో ఉన్నది ఎన్ని వచనాలు? 6 వచనాలు. కానీ యెరోబాము చేసిన పనుల గురించి, నీచమైన కార్యాల గురించి ఇంచుమించు 2 ప్రవక్తలు ప్రవచించారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మన గురించి చెప్తే మంచి ఎక్కువ చెప్తాడా, చెడు ఎక్కువ చెప్తాడా? ఇంతకు మంచి ఎక్కువ ఉందా, చెడు ఎక్కువ ఉందా? మనకే తెలియాలి. మీ జీవితం, మీ రహస్యం, మీ పాపం, మీ గతం ఏమై ఉన్నదో, దేవుడు ఏమని చెప్తాడో మనకే తెలియాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని దృష్టిలో నీతిమంతులుగా, యథార్థవంతులుగా, ఆయన చిత్తానుసారంగా బతకడానికి ప్రయత్నం చేద్దాం. యెరోబాము 2 వలె కాకుండా కృతజ్ఞత కలిగి, యెరోబాము 2 కృతజ్ఞత లేని కుక్క వలె తిరిగి దేవుణ్ణి వదిలిపెట్టి తన ఇష్టానుసారంగా బతకడం మొదలుపెట్టాడు. విగ్రహారాధన, వ్యభిచారం చేయడం మొదలుపెట్టాడు. పతనమైపోయాడు. అలాంటి బతుకు, అలాంటి నీచమైన బతుకు బతకోకుండా యెరోబాముకు సహాయం చేసిన దేవుడే మనకు ఎన్నోసార్లు సహాయం చేశాడు. కానీ ఎంతో మంది ఆత్మీయులు పడిపోయి పతనమైపోయి దేవుని సన్నిధానికి రావడమే మానేశారు. నాకు తెలిసిన ఒక ఆయన రిమ్స్లో పడినాడు, ఆరోగ్యం బాలే. వెళ్ళాం ఫ్యామిలీ అంతా ప్రార్థన చేయడానికి. చేశాం ప్రార్థన. చేసిన తర్వాత వస్తానన్నా యాడికి, మధ్యాహ్నానికి, ఆదివారం వస్తానన్నా, తప్పకుండా వస్తానన్నా, నా కుటుంబం అంతా వస్తామన్నా. మంచిదన్నా, రా అన్న, దేవుడు స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. చేశాం ప్రార్థన. మేము కూడా ఉపవాసం ఉండి ఇక్కడ ప్రార్థన చేశాం. మందిరంలో బాగుపడ్డాడు, స్వస్థ పొందాడు. పొద్దున ఒక 2 నెలలు 3 నెలలు వచ్చాడండి. ఎక్కడికి? మందిరాన్ని. ఇంకా రాలే. ఏమన్నా రాలేదంటే, యాడన్నా ఆదివారము లీవ్ ఇవ్వట్లే, ఆదివారము పని దొరకట్లే, ఆదివారము సమయం దొరకట్లే. అదే మంచం మీద పడినప్పుడు, రిమ్స్లో మంచం మీద పడ్డావే, అప్పుడు వేసలేదు ఆదివారం. ఇలా ఎంతమంది అండి, నిజం, వాళ్ళు సేమ్ ఇశ్రాయేల్ జాతి లాంటి వాళ్ళు. ఇశ్రాయేల్ జాతి. మళ్ళీ చెప్తున్నా, వెంటనే శిక్ష రాకపోయినా కాలం మారుతున్న కొద్దీ తప్పకుండా వాళ్ళు మళ్ళీ తిరిగి ఆశించకుండా వెళ్తారు. వాస్తవం చెప్తారు. కృతజ్ఞత కలిగి దేవుడు ఇన్న మేలులు చేస్తే దేవుడిని ఆరాధించాల్సిన సమయంలో ఆరాధించుకోకుండా ఎంతమంది అండి. కాబట్టి దయచేసి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవునితో గడపాల్సిన సమయాన్ని పోగొట్టుకొని పాడు చేసుకోకుండా, జీవితాలు పాడు చేసుకోకుండా దయచేసి దేవునితో సమయం గడపండి. యెరోబాము 2 వలె కృతజ్ఞత లేని వాళ్ళ వల్ల కాకుండా కృతజ్ఞత కలిగి దేవుని ఆరాధన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగలిగిన దయగల మా దేవా, ఇదివరకు నైనా నీ సన్నిధి, నీ కాపుదల మాకు తోడే ఉంచి నడిపించినందుకు వందనాలయ్యా. నిజమే, యెరోబాము 2 చేసిన దోషాన్ని బట్టి, పాపాన్ని బట్టి కనికరించు నాయనా. హోషేయ, ఆమోసు ప్రవక్తను లేవనెత్తావు. యెరోబాము 2 పాపం చేసినప్పుడు యోనా ప్రవక్తను లేవనెత్తి సహాయం చేయిస్తావు. కానీ ఆ సహాయాన్ని వాడుకొని అభివృద్ధి పొందిన తర్వాత, ఆశీర్వదింపబడిన తర్వాత యెరోబాము 2 నీచమైన పాపాన్ని ఒడిగట్టాడయ్యా. మా జీవితాల్లో నైనా నువ్వు ఆశీర్వదించిన తర్వాత, దీవించిన తర్వాత పాడైపోకుండా మా జీవితాన్ని కాపాడుకునే కృపనే నాయన. యోనా లాంటి ప్రవక్తలు మా జీవితాల్లో ఉండడం గొప్ప విషయమే. అలాగే గద్దించే ప్రవక్తలు కలిగి ఉండడం గొప్ప విషయమే. నాయన అటు కృపను మాకు దయచేయని, విత్తబడిన మాటలు నాలో నూరంతలుగా ఫలింపచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.